వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. విఆర్ఎల్గా ఉండి వివిధ డిపార్ట్మెంట్లలో నియమించబడి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాస్తున్న ఉద్యోగ మిత్రులందరికీ ఆల్ ది బెస్ట్. విఆర్ఎల్గా ఉండి డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసి పాస్ అయిన ఎగ్జామ్స్ ఇప్పుడు ఎలిజిబుల్లా కాదా, లేదంటే మళ్ళీ అప్లై చేసి మళ్ళీ రాయాలా అనే కన్ఫ్యూజన్ చాలామందిలో నెలకొంది. ఆ కన్ఫ్యూజన్ పోగొట్టడానికి నేను ఈ వీడియో చేయడం జరిగింది. మనకు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు క్లియర్గా మెన్షన్ చేశాడండి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి అని చెప్పేసి అని కింద ఇన్స్ట్రక్షన్స్ ఎలిజిబిలిటీ టు అపీర్ ఫర్ ది టెస్ట్ అని చెప్పేసి అని అప్పుడే దాంట్లో హెడ్డింగ్ ఇచ్చేసి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు. దాంట్లో 1 నుంచి 9 వరకు సీరియల్ నెంబర్ ఇచ్చేసి ఏ డిపార్ట్మెంట్ నేము, దానికి ఎదురుగా పేపర్ కోడ్, ఇలా 1 నుంచి 9 వరకు అలా ఇచ్చాడు. మన రెవెన్యూ డిపార్ట్మెంట్కి వచ్చేసరికి 9వ సీరియల్ నెంబర్లో ఓపెన్ టు ఆల్ వెదర్ ది అప్లికెంట్ ఈజ్ ఇన్ గౌట్ సర్వీస్ ఆర్ నాట్ అని చెప్పేసి పేపర్ కోడ్స్ 5, 8, 10, 18, 19 నుంచి 155 వరకు పేపర్ కోడ్స్ ఇచ్చాడు. ఈ పేపర్ కోడ్లోనే మన రెవెన్యూకి సంబంధించిన అన్ని పేపర్స్ దీంట్లోనే మెన్షన్ చేయబడి ఉన్నాయి, ఓపెన్లోనే ఉన్నాయి. కావున విఆర్ఏ ఉండి అప్పుడు అప్లై చేసినప్పుడు అదర్స్ అని చెప్పేసి విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్ అని చెప్పేసి మనం అప్లై చేయడం, ఆ అదర్స్ మొత్తం ఈ ఓపెన్ కేటగిరీలో కిందకి వస్తారు. కాబట్టి ఎటువంటి కన్ఫ్యూజ్ కావద్దు, ఎటువంటి టెన్షన్ పడవద్దు. పాస్ అయిన ఎగ్జామ్స్ మళ్ళీ రాయాల్సిన అవసరం లేదు. పాస్ కానీ ఏమైనా ఉంటే అవి అప్లై చేసి ఎగ్జామ్స్ రాయండి. ఇలాంటి విషయాలే కాకుండా సర్వీస్కి సంబంధించిన విషయాలు, శాలరీకి సంబంధించిన విషయం కానీ, తర్వాత ప్రొబేషన్ పీరియడ్, రెగ్యులరైజేషను, లీవ్ రూల్స్, వీటికి సంబంధించిన ప్రతి ఒక్క అప్డేట్స్ మన ఛానల్లో వీడియోస్ చేయాలనుకుంటున్నాను. కాబట్టి మన ఉద్యోగ మిత్రులందరూ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.